సిపిఐ వారు, బీజేపీ వారు, అలాగే టీడీపీ నుంచి మంత్రులు సోమిరెడ్డి గారు, నక్కా ఆనందబాబు గారు, నాయకులు చెరుకూరు కుటుంబరావు గారు, ఐఏఎస్ వాళ్ళు రామచంద్రారెడ్డి గారు అందరూ వచ్చి చాలా సపోర్ట్ చేశారు. చేసి ఎలక్షన్లు అవ్వగానే అప్పటికేంటంటే ఎలక్షన్ మూడ్ వచ్చింది. ఇంకా 2 ఏళ్ళలో ఎలక్షన్ 2 ఏడాదిన్నర ఉంది. అప్పుడే వేస్తామని అప్పటి నుంచి పర్సూ చేస్తూనే ఉన్నాను నేను. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన కూడా ముందు మరి ఆయన తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నాకు తెలియదు, కానీ అసలు ఇది వేస్ట్ తీసేయండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున సింఘ్వి గారు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది కోర్టులో. తర్వాత ఒక నెలల లోపల వారు లేదు ఇది ఎలా జరిగిందో మేము ఎఫిడవిట్ వేస్తున్నామని సపోర్ట్ చేస్తూ ఎఫిడవిట్ వేయటం జరిగింది. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంక నాకు ఓపిక లేదు, ఈ ఏడు తేలిపోవాలి. చాలామంది అప్పట్లో దాదాపు 100 పిటిషన్లు దాటి పడ్డాయి. కానీ దాని పిటిషన్ని ఇప్పటిదాకా నిలబెట్టుకుంటూ రావడం కూడా మన అల్లంకి రమేష్ ఉన్నాడు కాబట్టి దాన్ని ఇప్పటివరకు ఇంటాక్ట్గా ఉంచాడు. మొన్ననే అర్జెంట్ హీరింగ్ అప్లికేషన్ కూడా వేయటం జరిగింది. దాన్ని మనం కావాలంటే హోలీ వెకేషన్ ఉంటుంది, అది అవగానే బెంచ్ మీదకి తెప్పించుకోవచ్చు. అప్పటికి కానీ చంద్రబాబు నాయుడు గారు తరఫున ఏదైతే జగన్మోహన్ రెడ్డి టైంలో వేసిన ఎఫిడవిట్ ఉందో దానికి ఏమైనా కావాల్సితే చిన్న మార్పులు చేయొచ్చు. ఒక పెద్ద అడ్వకేట్ని అయితే గవర్నమెంట్ తరఫున ఏంటంటే కాస్త టాప్ 10లో అడ్వకేట్ని హైర్ చేస్తారు. నేను నా ఎఫర్ట్ చేయలేను కాబట్టి నేనే వాయిదాకి వెళ్తున్నాను. పార్టీ ఇన్ పర్సన్ పెద్దవాళ్ళు వాల్యూ చేయరు. ఎందుకంటే నేను ఇక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళు అయితే ఎవరో బంటరోతో ఎవరో చెప్తాడు, ఇతను ఎంపీ అండి, అరుణ్ కుమార్ అండి అని చెప్తే వాళ్ళు గుర్తించవచ్చు. సుప్రీంకోర్టులో నన్ను గుర్తించడానికి ఏం అవకాశం లేదు. సో ఒక పెద్ద అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ వస్తే ఖచ్చితంగా టైం ఇస్తారు. ఇది సుప్రీంకోర్టు అది మంచి ఆనవాయితీయా చెడు ఆనవాయితీయా అన్న డీటెయిల్స్లోకి వెళ్ళంగానే సీనియర్ని పెట్టకుండా సుప్రీంకోర్టులో వినడం చాలా అరుదుగా జరుగుతుంది. జరిగాయి కానీ చాలా అరుదుగా జరుగుతుంది. ఒక సీనియర్ని కనుక, ఎందుకంటే జనరల్గా ఏమనిపిస్తుందంటే గవర్నమెంట్లు 2 బాగానే ఉన్నాయి, 12 ఏళ్ళు అయిపోయింది, ఈడెవడో వచ్చి దీని మీద ఈ పిటిషన్ మీద ఇలాగ కొట్టేయలేక, ఎందుకంటే భయంకరమైనటువంటి వైలేషన్స్ ఉన్నాయి, అందుకని డిస్మిస్ అని అనలేక సరే చూద్దాం, నెక్స్ట్ వాయిదా చూద్దాంలే అనేవారు. జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేసిన తర్వాత డేట్ ఇచ్చారు. డేట్ ఇచ్చి ఈ డేట్ని ఫైనలైజ్ చేసేద్దాం అనుకున్నాం. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా మళ్ళీ 23 అంటే ఇంకా ఎలక్షన్ ఫేవర్లో పడిపోయారు. దాని గురించి ఏం పెద్ద వాళ్ళు పట్టించుకోలేదు. కోర్టు వారు కూడా నేను ఒక్కడనే వెళ్తుంటే అక్కడ వెళ్ళి అంటే ఏంటంటారు, గట్టిగా రమేష్ చెప్తాడు, నువ్వే చెప్పాలి పార్టీ ఇన్ పర్సన్ కాబట్టి చెప్పు గట్టిగాను అని. ఎప్పుడైతే మనం డైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆర్టికల్ 100 వైలేషన్ అని గట్టిగా అప్పుడు ఇంక వాళ్ళు డిస్మిస్ అని అనలేక ఓకే ఏది గవర్నమెంట్ తరఫున ఎవరు లేరా, వాయిదా ఇస్తున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా నాతో పర్సనల్గా ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోండి. ఎందుకంటే దీంతో కనెక్టెడ్ మ్యాటర్స్. మనకి తెలంగాణ నుంచి దాదాపు 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏవైతే 2 రాష్ట్రాలకి కలబడినటువంటి కలిసి ఉన్నటువంటివి కమర్షియల్లో ఇవి ఉన్నాయో, ఆర్టీసీ లాంటిది, ఇలాంటి కమర్షియల్ వాటిలో దగ్గర 1,40,000 కోట్ల దగ్గర రావాలని జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్లు, అందులో 52% మనది జనాభా ప్రాతిపదికన, అది క్లియర్గా యాక్ట్లో ఉంది. ఇది మనకి ఇప్పుడు ఎంత క్రైసిస్లో ఉన్నో ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పినవి ఇవ్వలేదు, పార్లమెంట్లో ప్రామిస్ చేసినవి ఇవ్వలేదు, బీజేపీ వారు మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్పినవి ఇవ్వలేదు. రాష్ట్రం విడిపోయాక ఇప్పటి వరకు బీజేపీ అక్కడ కేంద్రంలో పరిపాలన చేస్తుంది. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిసే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో కలిసే ఉన్నారు. మధ్యలో 5 ఏళ్ళు గ్యాప్ వచ్చినా అధికారంలో ఉన్నప్పుడల్లా వీళ్ళంతా కలిసే ఉన్నారు. సో వీళ్ళకి నేను చేసే రిక్వెస్ట్, దయచేసి
పుష్కరం అయిన తర్వాత దాని మీద ఒక్కసారి దృష్టి సారించండి. నేను పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇద్దరికి లెటర్స్ రాశాను, అది మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలుద్దామనే ఉద్దేశంతో దుర్గేష్ గారితో చెప్పాను. ఈ విషయం ఏమన్నా ఆయన చేద్దామంటే మొత్తం వచ్చి పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పు, ఆయన టైం తీసుకొని. దాని మీద పెద్ద ఆసక్తి చూపించలేదు. సరే, నాతోటి కలవాలని కాదు, కానీ అక్కడ ఎవరినైనా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసిన ఎఫిడేవిట్ ఉంది, దాన్ని సపోర్ట్ చేయట్లేదని చెప్పండి. లేకపోతే అది జగన్ వేశాడు కాబట్టి మేము సపోర్ట్ చేయమని చెప్పండి. ఎందుకంటే జగన్ చేసినవన్నీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. పెన్షన్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అది రోజు చెప్తున్నారు. జగన్ కన్నా బాగా ఇస్తున్నాం, జగన్ ఇచ్చింది కన్నా వాళ్ళు 3,000 ఇస్తే మేము 4,000 ఇచ్చాం, వాళ్ళు ఇన్ని కోట్లు ఇస్తే మేము ఇన్ని కోట్లు ఇచ్చాం అని అవన్నీ బాగా చెప్తున్నప్పుడు ఇది కూడా జగన్ వేసిన దాంట్లో ఇక 4 పాయింట్లు వేయలేదు, మేము ఆ 4 పాయింట్లు కూడా ఇస్తున్నాం, కోర్టు తేల్చండి మాకు జరిగిన అన్యాయం విషయమే అని చెప్పి అనొచ్చు. మరి ఎందుకంటలేదు? మీరు అన్న నిమిషంలో నేను ఉండను. పోనీ అరుణ్ కుమార్ వేసిన పిటిషన్లో మన సపోర్ట్ చేయటం అన్నది కూడా కాదు. మీరు పిటిషన్ వేయగానే నేను మైనర్ అయిపోతాను, మీది మెయిన్ అయిపోతుంది. దయచేసి ఇది కన్సిడర్ చేయండి. 12 ఏళ్ల నుంచి అడుగుతున్నాను, 12 కాదు 10 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. ఇప్పటికైనా దీన్ని జరిగి 12 ఏళ్ళు అయిపోయింది. ఎప్పటికైనా దీని మీద టీడీపీ వారు, ఎందుకంటే బీజేపీకి ఏమీ ఎంబ్రాస్మెంట్ కాదు, ఆయన మోడీ గారు ఫీల్ అవుతాడో అమిత్ షా గారు ఫీల్ అవుతాడో అనుకోకలా, వాళ్ళు పార్లమెంట్లో ఆన్ రికార్డ్ ఏం చెప్పారో అవి కూడా నేను కోర్టులో ఫైల్ చేశాను. వాళ్ళే చెప్పారు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు పార్లమెంటరీ చరిత్రలో ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు అని మోడీ గారు అమిత్ షా ఇద్దరు చెప్పారు. ఎంపీలు బయట పట్టి కట్టేసి పట్ట తీసుకెళ్ళి బయట పారేసి బిల్లు పాస్ చేసామన్నారు, అదే పద్ధతి అని వాళ్ళు అడిగారు కాంగ్రెస్ని. వాళ్ళిద్దరూ ఫుల్ సపోర్ట్లో ఉన్నారు. ఆ రోజు జరిగింది నేను చెప్పిన మాటల కన్నా పెద్ద మాటలతోటి లోక్సభలో రాజ్యసభలో 2 సభల్లోనూ చాలా గట్టిగా చెప్పారు. నేను అవి కూడా వెంటనే తీసి కోర్టులో వేశాను. అందుకని మీరు వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, మన రిలేషన్స్ పాడవుతాయేమో అనుకోకలా, వాళ్ళు అన్న మాటలే కానీ దీనివల్ల ఏంటంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు ఇప్పుడు మనం ఏమి ఆంధ్ర తెలంగాణ కలిపేయండి అన్నది కూడా మనం ఇన్సిస్ట్ చేయట్లే. కనీసం అందులో ఏపీ రియాలిజేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అది ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. పార్లమెంట్లో క్వశ్చన్కి ఆన్సరే చెప్పేశాడు, మాకేం లేదండి మధ్యవర్తిత్వం, మేము మిమ్మల్ని అడగగలం తప్ప ఇది చెయ్యాలి అని మేము అనలేమని. అంటే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే పవరు కేంద్రానికి ఉందా రాష్ట్రాలకు ఉందా? పార్లమెంట్లో చేసిన యాక్ట్. ఇటీవల ఏదో డీలిమిటేషన్ మీద సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మన సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పారు. ఏమనంటే నిజమే, ఇన్నేళ్ళు అయిపోయింది, వాళ్ళ కోరికలు ఏం తీరట్లేదు, వీళ్ళు కోర్టుకు రావడం సమంజసమే, కానీ కాశ్మీర్తో దీన్ని పోల్చడం కరెక్ట్ కాదు. కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎలా చేస్తున్నారండి? ఆంధ్ర తెలంగాణలో ఎందుకు చేయట్లేదు? ఆంధ్ర తెలంగాణలో చేయాలని డైరెక్ట్గా యాక్ట్లోనే పెట్టారు సెక్షన్ 26లో. మాకు చేయకుండా కాశ్మీర్కి ఒక్కదానికి ఎలా చేస్తున్నారని అడిగినప్పుడు కేంద్రం వారి సింపతి డైరెక్ట్గా అన్నారు, మీ సెంటిమెంట్ మాకు అర్థమైంది, మీ సెంటిమెంట్ అని తప్పు అని కూడా మేము అనలేము, కానీ కాశ్మీర్ వేరు, ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి బోల్డ్ ఫైట్ చేశారు, మన వాళ్ళు ఎవడు వెళ్ళాడు? నేను ఎక్కడ సరిపోతాను? దయచేసి ఒక్కసారి కోర్టులో పెద్ద ప్లేడర్ని ఎవరన్నా కన్సల్ట్ చేసుకుంటుంటే ఈ రాష్ట్రానికి మహోపకారం చేసిన వాళ్ళు అవుతారు. ఏదో మీరు చేసిన పని ఒకసారి తెచ్చుకోండి. ఆయన అన్నాడు, టీవీ కట్టేసి తలుపులు మూసేసి ఆ సంబంధించిన ఎంపీలని అందరినీ తీసుకెళ్ళి బయట పారేసి మార్షల్స్తో బయటికి తోయించేసి మీరు చేసిన అఘాయిత్యమా మేము చేస్తున్నది అఘాయిత్యమా, మేము డిస్కషన్ పెట్టామన్నాడు ఆయన కాశ్మీర్ విభజనప్పుడు. సో కనీసం వారు చెప్పిన మాటలన్నా ప్రేరణగా తీసుకుని మీరు మరొకసారి మిమ్మల్ని రాజమండ్రి ప్రెస్ వారి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ న్యాయం చేయండి రాష్ట్రానికి. కనీసం మనం ఆ రోజున చేసినటువంటిది ఈ విభజన తప్పు అని ఏదైతే మీరు అన్నారో అది కరెక్ట్ అని కోర్టు చెప్పి తీరుతుంది. ఎందుకంటే విభజన అన్నిటికన్నా డెమోక్రసీకి ఫండమెంటల్ ఏంటంటే ఆర్టికల్ 100 ఏంటంటే ఏ ఇష్యూ అయినా తేల్చేటప్పుడు మెజారిటీ ఎక్కడుంది అన్నది డిసైడ్ చేసి ఆ మెజారిటీ నిర్ణయాన్ని తేల్చాలి.
అది డెమోక్రసీకి పిల్లర్. పంచాయతీలో జరిగినా పార్లమెంట్లో జరిగినా దాన్ని వక్రీకరించడానికి దాన్ని అతిక్రమించడానికి లేదు. మనకి ఈ ఒక్క బిల్లే ఇప్పటివరకు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఈ ఒక్క బిల్లే మెజారిటీ ఎటుంది అన్న విషయం తేల్చకుండా తలుపులు మూసేసి అయిపోయిందన్నారు. తలుపులు మూసేసి రికార్డింగ్ చేయనప్పుడు అయిపోయిందన్నారు. నేను నీకెలా తెలుసురా అని నన్ను అడిగితే పార్లమెంట్ రికార్డే మీ అందరికీ తెలిసిందే, మీకు అనేకసార్లు చూపించాను. లోక్సభ రాజ్యసభ ముందు బెంచీల్లో కూర్చొని రాసినటువంటి వాళ్ళ రికార్డుని బట్టి తెలిసింది ఏంటంటే ఓటింగ్ అడుగుతూనే ఉన్నారు, ఓటింగ్ ఇవ్వలేదు స్పీకర్ గారు. అవసరం లేదని చెప్పారు. ప్రతి క్లాస్కి ఆవిడ క్లాస్ పేరు చదవగానే లేచి అమ్మా ఓటింగ్ పెట్టకపోతే తల్లలు ఎక్కడతానో తల్లన్న లెక్కట్టు అని అరుస్తుంటే తల్లలు లెక్కట్టు కూడా పెట్టలేదు. ఇది రికార్డ్ అయ్యి ఉంది మొత్తం. దీన్ని కూడా మనం ప్రశ్నించలేకపోతే అది దీని మీద మీరు కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి దీంట్లో పార్టేక్ చేయండి మీడియా. ఎందుకంటే మిగతా చోటుకి వెళ్తే ఏ ఊర్లో ప్రెస్ మీట్ పెట్టినా దీని మీద ఇంత అవగాహన ఉన్న వాళ్ళు రాజమండ్రి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దీని మీద డిస్కషన్ అనగానే మీలో చాలామంది ఏముందండి కొత్త విషయం ఏముందండి ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా మీరు అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే నా దృష్టిలో ఇది డెమోక్రసీకే చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం ఒక వ్యక్తికి జరిగింది కాదు, ఒక స్టేట్కి జరిగింది. దాని ఫలితాలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు రెవెన్యూ లోటు లేకుండా ఒక్క సంవత్సరం కూడా ఈ రాష్ట్రం జరగలేదు. ప్రతి బడ్జెట్లోనూ రెవెన్యూ లోటు అంటేనే దరిద్రం. మీకు ఫిస్కల్ డెఫిసిట్ వల్ల దరిద్రం ఉండదు, ఎందుకంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కనబడుతున్నాయి అనుకోండి. అప్పు చేసి ఆస్తి కొంటే నష్టమే ఉండదు. అప్పు చేసి మనం భోజనం తింటున్నాం అంటే పరిస్థితి ఏంటి, నడపలేకపోతున్నాం అనమాట. ఎప్పుడు రెవెన్యూ డెఫిసిట్టే. మీరు కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఎప్పుడూ రెవెన్యూ డెఫిసిట్ ఉండదు. వెరీ రేరు 10 ఏళ్ళకి ఓవర్ డ్రాఫ్ట్ మీదకే వెళ్ళదు అసలు. రోషయ్య గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడైతే ఆయన గర్వంగా చెప్పేవాడు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం అంటేనే ఒప్పని. అయ్యో ఏబిఎన్ వారికి అంత కోపం రాకూడదు. అందుకని దయచేసి ముందు ఒక 1,00,000 కోట్లలో మన షేరు 70-80 వేల కోట్లు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం దరిద్రంలో ఉన్నాం. అది 12 ఏళ్ళు అయిపోయిందండి. అంత క్లియర్గా యాక్ట్లో పెట్టింది. అప్పుడేమో కేసీఆర్కి జగన్కి మంచి స్నేహం అన్నారు, అప్పుడు తేలలేదు. ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అయితే అందరికీ తెలిసిన స్నేహం. ఇంకా కేసీఆర్ను జగన్ది లోపల స్నేహం, మనం బయటకు కాదని అంటాం. ఇది వీళ్ళది ఓపెన్, ఇద్దరికి బాగా క్లోజ్ రిలేషన్ ఉంది, అందరికీ తెలుసు. కూర్చుని ఒకసారి మాట్లాడుకోండి, అన్ని యాక్ట్లో ఉన్నవే కదా. లేదు వాళ్ళకి మనకి మొమాట ఉంటుందంటే కోర్టు క్లియర్గా చెప్తుంది, వెంటనే డిసైడ్ చేయండి అని. ఆ 1,00,000 చిల్లర కోట్లది ఏదైతే ఉందో అది వెంటనే డిసైడ్ చేయండి, ఇద్దరు కూర్చోండి, కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వండి, అవి 50 to 38 కింద వెంటనే డిసైడ్ చేయండి అని క్లియర్గా చెప్తుంది. క్రైసిస్ నాకు అర్థం అవ్వాలి, మళ్ళీ చెప్పండి. ఇది చిదంబర రహస్యం. దీని మీద ఏమన్నా చెప్పానంటే నేను ఎక్యూజ్ చేయవలసి వస్తున్నాను. మామూలుగా జనరల్ లాగా అనుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంతో వాళ్ళు గొడవ పెట్టుకోరు అనేది ఒక జనరల్ ఉంది. అది నిజం కూడా. గొడవ పెట్టుకోకపోవడంలో యాంబిగ్యూటీ ఉందేమో కానీ వీళ్ళవన్నీ అక్కడే ఉన్నాయి. అనేకసార్లు చెప్పాను నేను, ఆ ఇండస్ట్రీ రావాలి, ఈ ఇండస్ట్రీ రావాలి, అమరావతిలో మొత్తం అంతా కూడా ఇండస్ట్రీ అయిపోయి కొన్నాళ్ళలో అమరావతి న్యూయార్క్ అయిపోతుంది, అదే అయిపోతుందని చెప్తుంటారు. కానీ హెరిటేజ్ హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు, భారతీయ సిమెంట్స్ సాక్షి హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు. ముందు హెడ్ ఆఫీస్ వస్తే ఇక్కడికి ఏదో లెక్క ఉంది, హెడ్ ఆఫీస్ నుంచి కలెక్షన్ చేసిన ట్యాక్స్ అంతట్లో షేరు ఆంధ్రాకి వస్తుంది. అవి మాత్రం అక్కడే ఉంటాయి. ఇతనే హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నాం అని చెప్పి ఇది ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నాను నేను. ముందు మీ హెడ్ ఆఫీస్ ఇక్కడికి మార్చండి, విజయవాడకో గుంటూరును, జనం అంతా అక్కడే పనిచేస్తున్నా హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నారంటే డైరెక్ట్గా
ట్యాక్స్ డిడక్షన్ అది మనకు వస్తుంది షేర్, అది కూడా ఎవడో పట్టించుకున్నట్టు. కానీ ఏంటో అసలు నాకు ఒక్కసారి అర్థమవుతుంది, మన ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం. అంటే అది రాజకీయ వివాదం, ఇది రాష్ట్రానికి సంబంధించింది. ఇందులో ఒప్పుకోవట్లేదు అనుకోండి, ఇప్పుడు నో అరుణ్ కుమార్ పెచ్చడు అలా మాట్లాడుతూ ఉంటాడు, 12 ఏళ్ళు అయిపోయాక ఇంకా కోర్టు కేసు తీవా అని అన్నారనుకోండి, ఓకే, దెర్ ఈజ్ అ పాయింట్ ఇన్ ఇట్. వీళ్ళు ఒప్పుకుంటున్నారు, చేయట్లేదు. రోజు ఎప్పుడైనా చూడండి, ఆంధ్ర రాష్ట్రం ఇలా మమ్మల్ని విడగొట్టేసేయడం ద్వారా మా నోరు కొట్టేశారు, మా కడుపులు కొట్టేశారు, సర్వనాశనం చేశారని చెప్పకుండా మీటింగ్ ఏ పార్టీ మీటింగ్ జరగదు. అది టీడీపీ అవని, పవన్ కళ్యాణ్ అవని, జగన్మోహన్ రెడ్డి అవని, ఖచ్చితంగా ఈ ప్రసక్తి రాకుండా జరగదు. అరే దానికి ముందు కోర్టులో తేల్చుకుని తప్పుగా చేశారా రైట్గా చేశారా తేల్చండి. మనం తప్పు అంటున్నాం, వాళ్ళు రైట్ అంటలేదు, వాళ్ళు తప్పు అంటున్నారు. చేసినటువంటి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కూడా తప్పు అన్నాడు, మనము తప్పు అంటున్నాం. కోర్టు చేత ఒక మాట అనిపించుకోవచ్చుగా, ఆ తప్పు జరిగినప్పటికీ జరగవలసినవి ఏవో చేయండి, ఏవైతే యాక్ట్లో ఉన్నాయో ఏవైనా చేయండి అని ఒక మాట కోర్టు చేత అనిపించుకోవచ్చుగా. చిన్న చిన్న వాటికి వెళ్ళిపోతున్నారు సుప్రీంకోర్టుకి, బెయిల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు. బెయిల్కి 10 లక్షల రూపాయల లాయర్స్ వచ్చేస్తున్నారు. ఇది మరి ఇంత పెద్ద ఇష్యూలో ఎందుకు తటపటాయిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి అసలు నాకు ఇప్పటివరకు అర్థం అవ్వలే. దీంట్లో వచ్చినటువంటి నష్టం ఏంటో ఏం మరి. నష్టం ఉంటే చెప్పండి, నో ఇది డోంట్ వేస్ట్ యువర్ టైం, మేమేం చేయదలుచుకోలేదు అని చెప్పేయండి. అదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నేను చూడటం వల్ల అంటావా నా మీద అంత కక్ష? ఇప్పుడు మీరు అది మెయిన్ చేసి ఇది ఎక్కడికో తోసేస్తారు. ఎందుకంటే మీరు అన్నీ చెప్పి లడ్డు మీద ఉన్న శ్రద్ధ దీని మీద లేదా అని నువ్వు కూడా ఇది తీసేసి లడ్డూయే పెడతావు. లడ్డూ మీద నేను ఏదో చాలా ఘోరం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సర్టిఫికెట్ ఇచ్చేసినట్టు, మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా పూర్వం అలా తిట్టేవారో అలా తిట్టేస్తున్నారు. ఇంకా పెరిగిపోతుంది. అయితే ఒక విషయం తెలుసుకోండి, లడ్డూకి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ దీంట్లో సంబంధం ఉందని నేను అనుకోను. కానీ దీన్ని రాజకీయంగా చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిన అంశం కాదు. ఆయన కూడా ఎందుకు చెప్పుకుంటాడంటే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇంకోటి ఏంటి చేప నూనె, ఈ 3 కలిసి ఆయన ముందు ఏదో రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా నెట్లో ఉంది. ఆ రిపోర్ట్ చూసి ఆయన ఇది మంచి పాయింట్, జగన్ని ఫినిష్ చేయడానికి మంచి పాయింట్ అనుకుని ఉంటాడు ఆయన చెప్పాడు. చెప్పింది కూడా రిపోర్ట్ బేస్గానే చెప్పాడు. ఆ రిపోర్ట్ రాకపోతే ఆయన రాడు. పవన్ కళ్యాణ్ గారు తర్వాత సనాతన ధర్మం, గుడిమెట్లు కడగటం ఇవన్నీ ఆయన చేశాడు. అది కాదని ఇంకోటి వచ్చింది. ఏ రిపోర్ట్ ఇది? కోర్టులో ఫైల్ చేసినటువంటి ఛార్జ్షీట్లో రాసిన రిపోర్ట్. నేను అది చదివి వినిపించాను. ఆ చదివి వినిపించడంలో కూడా కొంచెం నీరసంగా ఉండి అసలు ముందు మాట చెప్పలేదు. నేను చెప్పాను, ఇంగ్లీష్లో చదివాను, దాని అర్థం చెప్పలేదు. ఏంటి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఏమని రాశాడంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఈ ట్రేస్ లార్డ్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఇవి ట్రేస్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ అని ఇచ్చాడు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే అర్థం ఏంటి? అసలు కొవ్వే లేనప్పుడు అది గొడ్డు కొవ్వ, పంది కొవ్వ, చేప నూనె అని చెప్పేసి కనిపెట్టడం అనేది చాలా కష్టం. అసలు కొవ్వే లేదు, ఇదంతా కూడా పామాయిలో ఇంకోటో కలిపి 400 పేజీల, సుమారు 400 ఉందనుకుంటాను ఛార్జ్షీట్లో. కల్తీ అవ్వలేదని ఎక్కడ చెప్పలే, కల్తీ అయ్యింది. ఆ కల్తీ ఏంటి? అసలు నెయ్యలేదుట, నెయ్యలాగా తయారు చేశారట. ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు, అది పెట్టారు వాళ్ళు. ఛార్జ్షీట్ చాలా డీటెయిల్గా వేశారు. అలాగే ఆ నెయ్యి ఎలాగా దానికి దాని ఏమంటారు ఫ్లేవరు, దానికి ముట్టుకోగానే నెయ్యిలా జిడ్డు తగలడానికి
ఏదో ఒకటి వాడాలి. అదేమో కలకట్టాలో పలానా అప్పారావు అన్నవాడి దగ్గర కొన్నారు 210 కోట్లకి, వీడి దగ్గర 170 కోట్లకి ఇది కొన్నారు. ఇవన్నీ కూడా ఛార్జ్షీట్లో రాశారు. రాసి ఇందులో కొవ్వు మాత్రం కలిపారు అన్నది లేదు అన్నారు. ఆ కొవ్వు కలిపారని లేదన్నదానికి నా మీద కోపం వచ్చింది. ఆ తిట్లన్నీ సిబిఐ వాళ్ళకి చెందుతాయి, లేకపోతే ఆ రిపోర్ట్ ఇచ్చిన వాడికి చెందుతాయి. నేను ఎందుకు అన్నానంటే ఆ మాట నాకు పెద్ద ఉపశమనం వచ్చింది. నేను తిరుపతిలో ఎన్నిసార్లు గుండు చేయించుకున్నానో నాకు గుర్తులేదు. అన్నిసార్లు నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ గుండు చేయించుకుంటాను. తిరుపతి లడ్డు అంటే ఈ మధ్య ఒక 30 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎవరో వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తుంటారు. తిరుపతి లడ్డు మాత్రం చాలా స్వార్థంగా వీలైనంత నేనే తినేసి పక్కన ఎవడంటే చిన్న మొక్క పెడుతుంటాను. ఆ లడ్డు మీరు కూడా చాలామంది అదే టేస్ట్, అది ఎవరో వదిలిపెట్టం. దానికి ఉన్నటువంటిది నేను చిన్నప్పుడు నేను తింటున్నట్టు నాకేం పెద్ద టేస్ట్ మారినట్టు అనిపించలేదు. సరే, మొత్తానికి కల్తీ జరిగిందన్నారు. కల్తీ జరిగిందన్న దాని మీద మీరు సాటిస్ఫై అవ్వకుండా పందికోవు గొడ్డుకోవు కలవలేదన్నారు, నా మీద కోపడిపోతే ఎలాగా అన్నమాట. అది చాలా రిలీఫ్. నాకే కాదు, వైసీపీ వాళ్ళకి చాలా రిలీఫ్. ఎందుకంటే ఎక్కడ పోతారు? గొడ్డు కొవ్వు పంది కొవ్వు తీసుకొచ్చి కలిపేవాడు ఎవడని ఉంటాడండి? అసలు ఆలోచించండి. తిరుపతి పంపుతున్న వాళ్ళంతా హిందువులే కదా. తర్వాత ఆయన ఈ కెమికల్ అన్న దాంట్లో ఇది అవడానికి ఒక్కసారిగా గ్రాఫ్ గొడ్డు కొవ్వు పంది కొవ్వు పడిపోయిందేమో అని టాయిలెట్ క్లీన్ చేసే ఇవి అంటే అన్ని రకాల కోకోకోలా పెట్టి టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. ఈ మధ్య పురుగు మందు మానేసి థమ్స్అప్ కోకోకోలా చల్లుతున్నారని కూడా మనం చూస్తున్నాం. అది తాగేవాడు ఎవడన్నా మానుతున్నాడా? దాంట్లో అది ఉంటుంది ఇది ఉంటుంది అనమాట. కానీ ఏదైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆ లెవెల్ మామూలు మిగతా గుళ్ళకి ఆ గుడికి ఉన్న లెవెల్ వేరు. ఆ గుడి ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పుడు చూస్తే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయితే ఆశ్చర్యపోతారు. ఏంటి జనం ఏంటి రోజు కుంభమేళా జరుగుతుందా ఇక్కడ, రోజు ఇలాగే ఉంటారా అని. ఈ రోజు తక్కువ ఉన్నారా బాబు, రోజు ఇలా ఉంటారేంటి. ఆఫీస్ ఒక్కసారి అయితే ఒక డెలిగేషన్తో వెళ్ళినప్పుడు ఆఫీస్లో కూర్చోబెట్టి చెప్పించాను, రోజు ఎంతమంది వస్తారు ఎలా తెలుసుకుంటారు అన్నీ చెప్పి. ఆశ్చర్యం అసలు. ఏంటి లోపలికి వెళ్తే అసలు ఒక సెకండ్ ఉండనే నడు అలా చూసుకుంటూ వెనక్కి తోసుకుంటూ వచ్చేస్తారు. ఆ ఒక్క సెకండ్ కోసం 2 రోజులు 3 రోజులు క్యూలో ఉంటారు. అసలు ఎక్కడైనా నాకు తెలిసి అంటే నేను తిరిగిన తక్కువ అనుకోండి, ప్రపంచంలో ఎక్కడ ఒక టెంపుల్లో ఒక డైటీకి ఈ టైప్ ఆఫ్ రిసెప్షను అసలు ఎక్కడ ఉండదు. ఎవరు వాళ్ళు మనం ఏదో వెళ్ళి కాగితం పెడతాం, సీఎం గారికి బామ్మర్దనయ్య అంటాడు ఒకడు ఎమ్మెల్యే గారి తమ్ముడిని అంటాడు, ఒకడు నేనే ఎమ్మెల్యేని అంటాడు, కద్దరు బట్టలు వేసుకుని వెళ్ళిపోతాడు, ఒకడు కండువా కప్పుకుని ఎలాగలా లోపలతో ఎన్ని రకాల వక్రమాలను చేస్తాం ముందు వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి. కానీ మెయిన్ సీఎం జగద్గురువులు వెళ్ళే దారి దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడం లేదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వెళ్ళడం లేదనుకుంటాను, ఓన్లీ చైర్మన్ వెళ్ళొచ్చు మెయిన్ ద్వారం నుంచి. ఇలాగా అక్కడ ఒక బోర్డు ఉంటుంది, అంగవైకల్యం గలవారు ఇలా వెళ్ళిపోవచ్చు అని. అంగవైకల్యం వాడు ఎవడని ఉంటే వెంటనే వాడిని మెయిన్ గేట్లోంచి వదిలేస్తారు. మనం ఇలా అనుకుంటే వెళ్ళిపోవచ్చుగా, లేకపోతే కాలు ఎలా కుంటుకుంటే నాకు ఈ కాలు లేదని అక్కడ వెళ్తాడా? నేనే వెళ్తాడా? ఏమో లోపలికి వెళ్ళాడు దేవుడు తదాస్తా అంటాడేమో, నాకు ఎందుకు రా బాబు. నిజంగా భయం అంటే అది ఎన్ని అబద్ధాలను ఆడేస్తాం. లోపలికి వెళ్ళడానికి ఇంకోటి ఉంటారు, దొరికేస్తూ ఉంటారు, వాళ్ళ మీద కేసులు జరుగుతుంటాయి. ఎవరిదో పేరు మీద లోపలికి వెళ్ళిపోవడం, లోపలికి వెళ్ళడానికి 2 లక్షల టన్నే పొద్దున పూజకి, అన్ని రకాల ఫ్రాడ్లు జరుగుతాయి అక్కడ. దేవుడిని మోసం చేయడానికి మాత్రం ఎవడో సిద్ధపడ్డాడు. అది డైరెక్ట్గా దేవుడికి తనకి ఉన్న సంబంధం. అది ఇదే మన ఈ మతాన్ని మెయిన్ పిల్లర్ ఏంట్రా అంటే దైవం అనేటప్పటికి మనం చేయబుద్ధి అయ్యదు, ఏం చేస్తాడులే అని. నేను ఇంకోసారి ఆశ్చర్యపోయాను, గురుదాస్ గుప్తా కమ్యూనిస్టు, రోజు వాళ్ళు భౌతికవాదం, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు. ఆయనతో పాటు నారాయణ ఇంకొక కమ్యూనిస్ట్ లీడర్ రావడం, ఆయన పెద్ద లీడర్, వాళ్ళు మీటింగ్లు అవుతున్నట్టు కింద పైన కనిపించారు నాకు. కనిపిస్తే వాళ్ళని అడిగాను, ఏంటిది మీరు అందరూ నాస్తికులు అందరూ వచ్చి ఇందులో జాయిన్ అయిపోతున్నారా ఏంటని. అంటే గురుదాస్ గుప్తా చెప్పాడు. గురుదాస్ గుప్తా గారు నాకు బాగా తెలుసు, నన్ను చాలా బాగా అరుణ్ బాబు అని పిలిచేవాడు. ఆయన చెప్పాడు, ఇంత పెద్ద ఇంటర్నేషనల్గా ఎంత పెద్ద ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ ప్లేస్లో మేము కింద మీటింగ్కి వచ్చి ఇక్కడికి రావని ఎలా అనుకున్నావు, నువ్వు ఇది చూడడానికి రావని ఎలా అనుకున్నావు? ఖచ్చితంగా దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. నీకు తెలుసుకోవాలి ఎందుకు ఎంతమంది వస్తున్నారని. దాని గురించి వచ్చాం మేము.
నాకు నిజంగా ఆశ్చర్యపోయింది. నిజంగా కరెక్ట్. పక్కన నారాయణ గారు నవ్వేశాడు, కానీ గురుదాస్ గుప్తా క్లియర్గా చెప్పాడు, ఇంత పెద్దది, దీన్ని తెలుసుకోవాలి కదా మేము, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఆయన కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు, ఫస్ట్ టైం వచ్చి ఉంటాడు, మేమంతా అప్పుడు ఎంపీలు. అలాంటి ఒక దీనికి ఏ రకంగా ప్రాముఖ్యత తగ్గించే ప్రయత్నం ఎవరు చేసినా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కెమికల్స్ కలిపారన్నారు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా దాని మీద అది ఆల్రెడీ అది పొలిటికల్గా మార్చేశారు. చంద్రబాబు నాయుడు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది, ఈయనే కలిపాడని ఆయన వాళ్ళ ఎవరికి సంబంధాలు ఉండవు. అక్కడ అంతా వేరే ఒక ఆర్గనైజేషన్, చైర్మన్, దాని ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, దానికి సంబంధించిన ఆఫీసర్స్, నాకు తెలిసి దాదాపు 10,000 మంది పైన పనిచేస్తుంటారు అక్కడ. దాని బడ్జెట్ ఏంటి, ఆ గొడవ ఏంటి అసలు, అది వెంకటేశ్వర స్వామి నడుపుతున్నాడు తప్ప మామూలు వాళ్ళు ఎవరు నడపలేము. వెంకటేశ్వర స్వామి స్వయంగా నడుపుతున్నాడని మనం అనుకోవాలి, నమ్మాలి. ఏదో ఒక అద్వితీయ, నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్మకపోతే ఏదో ఒక అద్వితీయ శక్తి నడుపుతుంది. లేకపోతే ఏంటంటే మనకి చిన్న చిన్న క్రౌడ్లో మన పుష్కరాలు అయితే టకామని మీ అందరి కళ్ళ చచ్చిపోయారు. కుత్తినే అక్కడ మెట్టుందన్న సంగతి తెలియకుండా ఓపెన్ చేశారు, టబా పడిపోయారు అంతే. అంత చచ్చిపోయేంత క్రౌడ్ కూడా లేదు, తోపిడిలో చచ్చిపోయారు. ఆ రోజున ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ కనుక అలౌ చేసి ఉంటే మీరే బతికించేద్దరు చాలామందిని. ఎవరినో ఒకరినో ఇద్దరినో బతికించారు కూడా, పక్క తీసుకెళ్ళి అంటే నీళ్లు పట్టి. కానీ నీళ్లు ప్లాస్టిక్ బాటిల్లో తేకూడదు అన్నారు. దాంతో అందరి దగ్గర లేక ప్రతి వాడి చేతిలో ఒక బాటిల్ ఉన్నాను. వాటర్ ప్లాంట్ అయితే ఏదిగినా నేను స్వయంగా తిరుపతి కొండ మీద తొలిలో యాక్సిడెంట్ జరిగింది, హాస్పిటల్కి తీసుకెళ్లారని నేనైతే వినలే. మీరు ఎవరైనా విన్నారా? ఇంతే ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. కింద ఇవన్నీ ఇలాంటివే, పుష్కరాలు లాంటి సడన్గా గేట్లు తీయడం. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర, ఎందుకంటే ఈవేళ మీరు చూస్తున్నారు క్యూ కాంప్లెక్స్లు, భోజనాలు చేయటాలు, లోపల 2 రోజులు ఉన్నారు, 2 రోజులకి భోజనాలు ఇస్తారు, కాఫీలు ఇస్తారు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ నుంచి నేను నాకు 8వ ఏటో ఎప్పుడో ఫస్ట్ గుర్తు నాకు వెళ్ళింది. అంతకుముందు గుర్తు తెలియకుండా ఎప్పుడు వెళ్ళానో తెలియదు, కానీ అప్పుడు నేను చూస్తున్నాను కళ్ళ ముందే ఇవన్నీ కట్టారు. అంతకుముందు ఇవేం లేవు, క్యూలో నిలబడ్డమే మామూలు మిగతా గుళ్ళలాగా. రోజుకి 5,000 మందో 10,000 మందో ఉండేవారు అంతే. అప్పుడు కూడా ఎప్పుడు జరిగినట్టుగా నాకైతే తెలియదు. అటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మనకి ఎసెట్గా దీని గురించి ఆ రోజుల్లో మద్రాసుతో మనకి చాలా గొడవలు అయ్యాయి. తిరుపతి ఎలా ఇస్తారు మీరు, దాని పేరే తిరుపతి, తిరు అంటే అది మద్రాసు మాట, అది ఇవ్వడానికి తిరువాన్కూరు ఉంది, తిరుచినాపల్లి ఉంది, అలాగే తిరుపతిని వాళ్ళు గొడవ చేశారు. చేసినప్పటికీ ఆ రోజు చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం ఏమిటో, చెన్నై వదిలేస్తున్నాం అన్న కారణం ఏదో కారణం మీద తిరుపతి అనేది మనకి భగవత్ శక్తి వల్లే వచ్చింది అనుకుంటాను నేను. ఆ వెంకటేశ్వర స్వామి కూడా హాస్పిటల్స్ పెట్టారు, కాలేజీలు పెట్టారు, యూనివర్సిటీలు పెట్టారు. ఆ వస్తున్నటువంటి డబ్బు అంతా కూడా అనేక మందిని జీవనోపాధి కల్పించే పరిస్థితిలో వచ్చింది. దాని మీద ఏం జరిగినా కరెక్ట్గా చర్యలు తీసుకోవాలి. నేనేంటంటే గొడ్డుకోవు పందికోవు అనేటప్పటికి ఒక్కసారిగా మనకు వాటి మీద ఉన్నటువంటి మెయిన్ గొడ్డు మాంసం అనగానే విపరీతమైనటువంటి ఒక ఎలర్జీ ఉంది. అది తరతరాలుగా మనకు వచ్చేస్తుంది, జెనెటిక్గా వచ్చేసింది. ఆవులను చంపుతాడు అనేటప్పుడు మనకు తెలియకుండానే మనమేం బీజేపీ వాళ్ళో లేకపోతే గో సంరక్షణ సమితో ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఏం అవ్వక్కలే, అది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి ఇది వాడడం చాలా తప్పు. ఏదైనా ఎవరిది తప్పు లేదని నేను అనలేదండి. చంద్రబాబు నాయుడు గారితో, జగన్తో, పవన్ కళ్యాణ్ వీళ్ళెవరో చేశారంటే అది కరెక్ట్ కాదు, అది పొలిటికల్ చేసేస్తున్నారు. పొలిటికల్గా చేసిన ఏ కేసులో కూడా ఎవ్వరికి శిక్షలు పడవు, కేసు నడవదు. యాక్చువల్గా కన్సర్న్ ఆఫీసర్ ఎవరు ఎలా టెస్టులు చేస్తారు, ఆ టెస్టులు చేసేటప్పుడు ఇంత ఇలా కెమికల్స్ వస్తే పట్టుకోవడానికి లేదా మీ దగ్గర మెషినరీ, లేకపోతే మెషినరీ ఎందుకు తెప్పించలేదు, ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది. చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి మళ్ళీ ఎలా ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ 2 కోట్ల లడ్డూలు వచ్చేసాయని, అయోధ్యకు పంపిన లడ్డూలు కూడా జంతు కొవ్వు లడ్డూలే అని, అబ్బాయి అయోధ్యకు పంపిన ఈయన కాదని ఒకళ్ళు, ఈయన కాదని అన్నీ. ఇప్పుడు పొలిటికల్ అయ్యేటప్పటికి అనవసరమైనటువంటి ఇంపార్టెన్స్ వచ్చి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉండాలో అక్కడ ఇంపార్టెన్స్ పోతుంది. దీన్ని మామూలు ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు ఏదైతే కోర్టులో వేశారో, అది కూడా సుప్రీంకోర్టు వారి సలహా మేరకు వేశారు. వాళ్ళు ఏదైతే వేశారో దాని మీద కేసు నడవనివ్వండి. దాని మీద ఎవరెవరిని సస్పెండ్ చేయాలి, ఎవరెవరు ఇలా కాకుండా ఉండడానికి ఏం చేయాలి, అది ఆలోచన చేయండి.
దీని పాలిటిక్స్ పక్కన పెట్టి అక్కడ ఒక కమిటీ ఉంది, ఆ చైర్మన్ ఉన్నాడు, ఎక్స్పర్ట్లు ఉన్నారు, వీళ్ళందరూ ఇప్పుడు ఆయన ఎవడో అనిల్ సింఘాల్ని ఎరేసారన్నారు. పేపర్లో చూసిందే, నాకు తెలియదు. అనిల్ సింఘాల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నేను ఎంపీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ టచ్లో లేను. కానీ నాకు తెలిసి అనిల్ సింఘాల్ అనేవాడు దైవభక్తుడు. కరప్ట్ నేను ఎప్పుడూ వినలేదు. మన కలెక్టర్ చేశాడు. కలెక్టర్ చేసినప్పుడు కూడా మంచి పేరుతోనే వెళ్ళాడు ఆయన, చెడ్డ పేరుతో వెళ్ళలేదు. మరి అనిల్ సింఘాల్ అంటే ఎవరో ఒక ఆఫీసర్ని బలయ్యారు కాబట్టి ఈయన వేసారు అన్నట్టుగా పేపర్లో, కొన్ని పేపర్లు ఎలా వస్తున్నాయి, కొన్ని పేపర్లు ఎలా వస్తున్నాయి మనకు అర్థం అవ్వట్లేదు. ఏ పేపర్ చదవాలో, ఏ పేపర్ నమ్మాలో తెలియని పరిస్థితిలో ఉంది ఈ పార్టీ పేపర్లో, ఆ పార్టీ పేపర్లో. బట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా జరగాలి అంటే తప్పించి అలాగా సిబిఐ ఆల్రెడీ టేక్ ఓవర్. సిబిఐ మీద నాకు ఇప్పటికీ కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ సిస్టంలోకి ఇప్పటివరకు సిస్టమ్ని మిస్యూజ్ చేస్తున్నారు. కానీ అంటే పెట్టనవసరం లేని వాళ్ళ మీద కేసులు పెట్టడం, అలాంటి వాటి మీద మిస్యూజ్ చేస్తున్నారు. కానీ ఆ మిస్యూజ్ చేయబడినటువంటి కేసుల్లో కన్విక్షన్ వచ్చినట్టుగా నేను ఇప్పటివరకు వినలే. మిస్యూజ్ చేసి వీడిని లోపల పెట్టి అల్లరి చేయడానికే తప్ప, ఇప్పుడు అంబటి రాంబాబు కేసు ఉంది, అంబటి రాంబాబు కేసే కాదు అది. దాంట్లో తిట్టాడు, బూతులు తిట్టాడు అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అనేది నేను వినలేదు. బూతులు తిరిగితే దానికి క్రిమినల్ డెఫమేషన్ వేయచ్చు, 4 వాయిదాలు నడిపి 4 వాయిదాల తర్వాత శిక్షించవచ్చు. నీకు వెళ్ళు, ఈ కోర్టు లేచే వరకు నిన్ను నిలబెట్టి ఉంచండి, తన్ని తప్పుగా మాట్లాడాడు, అలాంటివి అనొచ్చు. కానీ డైరెక్ట్గా మా ఇది సీఎం గారి తల్లిని అన్నాడు, ఇలా అన్నాడు, అందుకని చేశామని వాళ్ళే చెప్పేస్తున్నారు. మనకున్నటువంటి చట్ట ప్రకారం ఎంత పెద్దవాడైనా, ఎంత అంబానీ గారి తల్లి అయినా, మా తల్లి అయినా, మీ తల్లి అయినా ఒకటే స్టేటస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లా. డైరెక్ట్గా అలా చెప్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది వెంజెన్స్ పాలిటిక్స్. ఆయన వాడాడు ఇన్ని. చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు సిద్ధార్థ లోదరావు వచ్చి పదం వాడాడు, రెజీమ్ రివెంజ్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది రెజీమ్ రివెంజ్. అంటే అధికారంలోకి రాగానే వాళ్ళ కక్ష తీర్చుకుంటున్నారు, రెజీమ్ వచ్చింది కదా వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటున్నారని. మరి ఇది కూడా అదేగా, ఇది రెజీమ్ రివెంజ్. మీరు అధికారంలో వచ్చారు, మీరు కక్ష తీర్చుకుంటున్నారు. దీనివల్ల జగన్కి ఏం జరిగింది? జగన్కి ఏమన్నా ప్లస్ అయిందా? మీకు అవ్వదు. మీరు రివెంజ్ తీసుకున్నట్టుగా తెలిసిపోతుంటే ఇంకేంటి. మొన్న అయిపోయింది, వచ్చేస్తున్నాడు రేపని చెప్పిన తర్వాత మొన్నాడు ఏదో ఎప్పుడో కేసు, ఇప్పుడు వీళ్ళు మొదలెట్టారు కేసులు పెట్టడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాయించి, ఆ ఎఫ్ఐఆర్ తీసుకున్నట్టు ఒకటి ఇవ్వండి అంటే ఇచ్చి తీరాలి పోలీస్ స్టేషన్లో. నన్ను పలానా అప్పారావు అనేవాడు బూతులు తిట్టాడు అని ఆ బూతులు మన ఇష్టం వచ్చి రాసిస్తారు. రేపు జగన్ గవర్నమెంట్ వచ్చాక ఇవి బయటికి తీస్తారన్నమాట. ఎలా తీస్తారా ఇవన్నీ కూడా? ఎప్పుడో ఇచ్చినంటే మీరు తీశారుగా 23లో సంక్రాంతికి ఏదో లాటరీ టికెట్లు నడిపాడు అన్నది ఇప్పుడు తీశారుగా, మేము తీస్తూ ఉంటారు. అసలు గవర్నమెంట్ పరిపాలనలోకి వచ్చేది ఈ గొడవ కోసమా? 2 రకాలు, ఒకళ్ళు కమ్యూనిస్టులు అండి, ఒకళ్ళు బీజేపీ అండి, ఈ సిద్ధాంతాల మీద పోరాటాలండి, కొట్టుకుంటున్నారని అనడానికి లాస్ట్ మినిట్లో మీరు కేసులు ఇట్టిన వాళ్ళందరూ వచ్చి మీ పార్టీలో చేరిపోవచ్చు. ఈవేళ బూతులు తిట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరిపోవచ్చు. అవి కూడా చూస్తున్నాం కదా. ఇది ఓన్లీ అధికారం కోసమే. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ లెవెల్కి వెళ్ళిపోతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మంచి పనులు, ఇప్పుడు మొన్న నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయింది ఏంటంటే, మొన్న లోకేష్ ఇప్పటివరకు చేసిన వాటిలో చాలా మంచి పని ఏంటంటే, ఎవడో కోవా అమ్ముతున్నాడని వలి అయిన అతన్ని, ఈ యూట్యూబర్స్ అనుకుంటాను, యూట్యూబ్ ఛానల్స్ ఎవరు వెళ్ళి గొడవ చేశారు. ఆ గొడవ చేసింది ఎక్కడో ఇది వచ్చింది, నేను చూడలేదు అసలు. ఈయన వల్లీతోటి నేను అతని దగ్గరికి వెళ్ళేది ఏదో తింటాను అని ఇచ్చాడు. బీజేపీతో ఎలియన్స్లో ఉండి ఆ మాట అన్నాడు. డెఫినెట్గా అది అలాంటి 10 మంది అనాలి. ఎందుకంటే వాడిని కార్నర్ చేసి, వాడిని అల్లరి చేసి ఇలాంటి చాలా చోట్ల జరుగుతున్నాయి. సమ్మక్క సారక్క దాంట్లో జరిగింది, అది నేను చూడలేదు యాక్చువల్గా. ఈయన అన్నాడన్నది చూసి అప్పుడు ఎత్తికాను, ఏం జరిగింది అని. ఇలాంటివి అహ్మదాబాద్ దగ్గర అయితే డైరెక్ట్గా ఆ హైవే మీద ముస్లిం హోటల్స్ ఉన్నాయట. ఈ బస్సులో దిగుతారు. కొన్ని హోటల్స్ దగ్గర బోర్డు పెట్టేశారు, ఈ హోటల్లోకి వెళ్ళడానికి వీల్లేదని. ఆ హోటల్ వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. ఎప్పుడో 40, 50, 100 ఏళ్ళ నుంచి జరుగుతున్నవన్నీ కూడా మూసేయాలన్నారు. మొన్న ఇంకోటి చూశాను, ఈ లోకేష్ వెతుకుతుంటేనే అది కూడా దొరికింది. అక్కడెక్కడ ఉత్తరాఖండ్లో ఎక్కడో, హర్యానా, వాడు ఎవడో ముస్లిం దగ్గరికి వెళ్ళి నువ్వు కట్టే వెంటనే బాబా అన్న పేరు తీసేయన్నట్ట. బాబా టైలర్స్ అనుకుంటా. అంటే బాబా టైలర్స్ అని చెప్పి ముస్లిం ఉన్నాడు, టైలరింగ్ చేస్తున్నాడు. ఈ బాబా పేరు మాది, హిందూ పేరు ఇది, తీసేయన్నారు. తీసేయంటే అతనికి
సపోర్ట్గా ఎవడొచ్చాడు, ఆ పక్కన ఎవడో దీపక్ కుమార్ జిమ్ ఉంది, వాడు ఎవరితో గొడవ పెట్టుకోవాలనుకున్నాడో ఏంటో వచ్చాడు సీన్లోకి, వచ్చి ఎంటర్ చేసేది తీయడానికి వెళ్ళేదన్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారు, చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి ఎవరో బజరంగదోళో ఇంకోళ్ళో వచ్చారు అటాక్కి. వస్తే విచిత్రంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి హిందువులందరూ ఆ బాబా అని పేరు పెట్టుకున్న ముస్లింకి సపోర్ట్ వచ్చారు. బీజేపీ రూల్డ్ స్టేట్లో ఈ తారతమ్యం ఎక్కువగా ప్రదర్శించేటువంటి చోట బొట్లు పెట్టి రోజు గుడికెళ్ళి పూజ చేసేటువంటి హిందువులందరూ వచ్చి వాళ్ళ పార్టీ అనుకుంటున్న వాళ్ళకి బుద్ధి చెప్పారు, తప్పు అబ్బాయి ఇలాంటి పనులు చేయకండి, ఎప్పటి నుంచి ఉన్నాడు అతను, వచ్చి బాబా అని మా పేరుని చెప్పి ఎలా కూడా. ఇది ఒక మంచి డెవలప్మెంట్, అది చాలా మంచిది. అది మనకి ఇక్కడ ఎప్పుడూ లేవులేండి గొడవలు, అంచేత మంది వాళ్ళు ఏదో అలవాటు చేశారు. కానీ లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయ్యండి, ఒక ఇంపార్టెంట్ కాబోయే ముఖ్యమంత్రిగా ఫోకస్ అవుతున్నటువంటి వ్యక్తి ఈ మాట అనడం చాలా ధైర్యంగానే అన్నాడు. అలాంటి ఇవన్నీ కూడా ఏంటంటే సంఘంలో మంచి ఇది వస్తుంది. ఇంట్లో హిందూ ముస్లిం లేదు, తోటి మనిషి మనకు ప్రధానం. అలాగే వీటిలో వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా కంట్రోల్ అవ్వండి. నన్ను ఎలా తిడుతున్నారు అనుకుంటున్నారు? నాకు ఎప్పుడో రామోజీరావు గారు గొడవ మొదలెట్టినప్పుడు అనుభవం, ఫోన్లు చేసి తిట్టేవారు. అప్పుడు వాట్సాప్లు అవి లేవు, యూట్యూబ్లు లేవు. ఇప్పుడు మళ్ళీ అది మొదలైంది. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వాడి పేరు గీరు మొత్తం వచ్చేస్తుంది. వచ్చేస్తున్నా ఏం వాళ్ళు సంశయించట్లేదు. వీడియో వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడేమో అని కంప్లైంట్ ఇచ్చినా మన ఆర్డర్ చేసేది. అయితే నాకు చెప్పానుగా మీకు ఇంతకుముందు, నాకు ఆ సనాతన ధర్మంలో ఒక మంత్రం చాలా నచ్చింది. అది ఆ మంత్రం ప్రకారం మన ఎవడన్నా తిడితే వాడి పుణ్యం అంతా మనకు వచ్చేస్తుంది, మన పాపం అంతా వాడికి వెళ్ళిపోతుంది. ఈ మంత్రం నిజంగా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే శప్యమానస్య పాపం శపంతమని గచ్చతని, మొట్టమొదటి వాడి పుణ్యం మనకు వచ్చేయడంతో ఆగదు, మన పాపం కూడా వాడికి వెళ్ళిపోతుంది. అనుకునేవాడిని ఈ చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని, మోడీని ఇలా బండ బూతులు తిట్టేస్తుంటారే, అయినా వాళ్ళు ఇంత పాపులర్ ఎలా అవుతున్నారు అంటే, ఆ తిట్టిన ప్రతి తిట్టుకి తిట్టినవాడి పుణ్యం అంతా ఆడకపోతుంది, వీళ్ళకున్న పాపం, వీళ్ళు చేసిన పాపాలన్నీ ఆడకపోతున్నాయి. సేకరించకపోతే అలాగే ఆడకపోతుంది. మనం స్వీకరించి కొన్ని ఎలా ఉంటాయంటే వెంటనే మనకు తెలియకుండా స్పందన వస్తుంది, ఇలా అంటాడామని అని. దానికి ఇది శప్యమానస్య పాపం శపంతమని గచ్చితే, సాక్షాత్తు వేదవ్యాసుడు చెప్పాడు మహాభారతంలో. తిట్టాడని ఏం ఫీల్ అవ్వకండి, తిట్టినవాడి పాపం మొత్తం మన పాపం వెళ్ళాడికి కలిసిపోతుంది. వాడు ఏదైనా ఎప్పుడైనా ఓ పుణ్యకార్యం చేసి ఉంటే నీకు కలిసిపోతుంది, మేము వరి అవుతున్నాం. అలాగే నన్ను తిట్టేవాళ్ళు అందరి పేర్లు, ఇంటి పేర్లు అన్నీ వచ్చేస్తున్నాయి, కులాల గిలాలు అన్నీ తెలిసిపోతున్నాయి. రాసుకుంటున్నాను ఎవరెవరో ఎప్పుడెప్పుడు అలా తిట్టాడని. ఎందుకంటే ఇది ఫుల్ అయిపోతుంటుంది కదా ఫోను, మళ్ళీ డిలీట్ చేసేస్తూ ఉండాలి కాబట్టి అన్నీ రాసుకుంటున్నాయి. ఎందుకంటే ఇంత వాళ్ళంతా వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద ఇంటి పేర్లు, పెద్ద పెద్ద లక్షలు కోట్లు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఇంత టైం వెచ్చించి నన్ను తిట్టడానికో నా మీద మెసేజ్ పెట్టడానికో పెట్టారు. ఏమండి, ఈ బుక్ ఏమి పబ్లిక్ కన్జంప్షన్ కాదు. గొప్ప వాళ్ళ చేత తిట్టించుకోవాలంటే కూడా చాలా తాహత ఉండాలి, దానికి అర్హత ఉండాలి. వాళ్ళ దృష్టిలో పడినప్పుడే కదా. పెద్దవాడు ఎవడో పేరెట్టి పిలిచాడు అనుకోండి, మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది, ఆ పేరు ఇంకా గుర్తుందిరా అని. అంతే, మీరు ఎలాగో నేను అలాగే. అవునవును, లేదు ఈ స్టేట్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కండి. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నా, మరి కొన్ని వార్తల్లాగా వస్తుంటాయి, ఎలా ప్రవర్తిస్తున్నా ఈ టైపు లేదు. ఇదేంటంటే మీకు ఒకటే మొన్న చెప్పిన ఎగ్జాంపులే. యాక్చువల్గా మనం ఇద్దరం కొట్టుకున్నాం అనుకో, నువ్వు నన్ను గట్టి కొట్టేశావు, నేను కొడదాం అనుకున్నాను, కొట్టలేకపోయాను, బలహీనంగా ఉన్నాను, నన్ను గట్టి కట్టేశావు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, నువ్వు తెలుగుదేశం, నేను వైసీపీ. అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, మన తెలుగుదేశం వాడిని మనం కాపాడుకోవాలని అనుకుని కేసు ఎన్కౌంటర్ కడతారు, ఇద్దరం కొట్టుకున్నట్టు కట్టి నన్ను అంటే విసిరెళ్ళి లోపల పెట్టేస్తారు, నిన్నేమో పారిపోమంటారు. మామూలుగా జరిగేది అది. పవర్లో ఉన్నవాడిని గురు నువ్వు కనబడక 4 రోజులు, వీడు బయటకు వచ్చాక కనబడంటారు. వీడికి 4 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది, వీడికి బెయిల్ వచ్చేసింది అనగానే నీకు బెయిల్ ఇచ్చేస్తారు. అప్పుడు అరెస్ట్ చేసి నిన్ను తీసుకెళ్ళి కోర్టులో పెడతారు. కోర్టులో నువ్వేం చెప్తావు, నా ఇద్దరం కేసులు కట్టారు, అతనికి బెయిల్ ఇచ్చేసారండి ఆల్రెడీ, అతనికి ఇచ్చేసారా, అయితే అతనికి ఇచ్చేయండి అంటారు. అలా డ్రామా ఏదో చేయాలి. ఇక్కడ అలా కాదు,
డైరెక్ట్గా మనంతా అలా టీవీలో చూస్తుంటే ఎవడెళ్ళి గుణపాలు ఎట్టు కొట్టి రాళ్ళు ఇచ్చి కొట్టి కార్లు బద్దలు కొట్టి పచ్చి బూతులు తిడుతూ వచ్చి ఇవన్నీ రికార్డ్ అయి ఉన్నది. అతను లోపల ఎవరినైతే కొట్టడానికి వెళ్ళి చంపేయడానికి వెళ్ళారో అతను తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఈ కొట్టిన వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేయకుండా అకౌంటింగ్ అని రాసుకోలే, స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అసలు స్టేషన్ బెయిల్ కల్చరే స్లోగా పోయింది. మనకు తెలుసు కదా, చిన్న చిన్న స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసుల్లో కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మనకెందుకు కదా తలనొప్పి పోలీసులు. అయితే పోలీసులు కూడా ఏం చేయగలరు, వాళ్ళని మళ్ళీ ఎక్కడో కొడతారు. అంటే ఆ లెవెల్ లీడర్స్లో కొట్టుకోరు. అంటే న్యాయస్థానాల్లో కూడా మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు, అసలు మీరు కేసు చూస్తున్నారా అని. న్యాయస్థానాల్లో కేసు చూడలే, పోలీసులు తీసుకొచ్చారు, రిమాండ్ తర్వాత వాళ్ళు బెయిల్ మూవ్ చేశారు అనుకోండి, బెయిల్ ఇచ్చేస్తారు. అందుకని ఇది పెద్ద కేసు చూసి దీనికి అర్హత ఉందా అసలు కేసు తీసుకురావడానికి అని చూసేంత లేదు. మనకు ఎలా ఉండేదంటే పూర్వం ఒకటే కేసు, మన అందరికీ గుర్తున్న కేసు అంటే మీరు అప్పుడు ఇంకా చాలామంది పుట్టుండరు. ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు. ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి ఎవరో జనతా గవర్నమెంట్ అరెస్ట్ చేయాలని మొత్తం ఎత్తికి ఎలాగనే ప్రెస్టేజ్ ఆఫ్ జనతా గవర్నమెంట్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే దారిలో ఒక చోట ఆవిడ ఒకసారి కారోపు ఒకసారి కారోపాను ఏమో ఎందుకు ఆపందో, ఇందిరాగాంధీ కదా మాజీ ప్రధాని, కారాపి ఏంటండి అన్నారు. ఒకసారి తలదిక్కుతున్నట్టు అంత చెప్పక్కలేదు, కారాపని కారాపారు. కారు దిగి నెమ్మదిగా అలా వెళ్ళి ఆ నేల మీద కూర్చునేటప్పటికి వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఏంటి ఇప్పుడు ఇక్కడ కూర్చుని పోయిందని. చెప్పింది, నన్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు, ఢిల్లీలో కోర్టుకు తీసుకెళ్ళాలి, ఇది హర్యానా. ఆ మొక్క ఆవిడ కూర్చున్న మొక్క హర్యానాలో నన్ను మీరేం చేయటానికి లేదు, హర్యానా మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఎవరికి అర్థం అలా. అప్పుడు శివశంకర్ గారు సలహా ఇచ్చాడని, శివశంకర్ గారికి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది, చాలా పెద్ద పేరు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, పెద్ద మారుమోగిపోయిందనమాట. ఎవరో ఇంత టెక్నికల్. వెంటనే తీసుకెళ్ళాలని హర్యానాలోనే ఒక గెస్ట్ హౌస్లో పెట్టి ఏం చేయాలో బాబు అని అడిగారు. ఆవిడ హర్యానాలోంచి బయటికి రానంటుంది, హర్యానా స్టేట్లో నన్ను ఇక్కడే ఢిల్లీలో వెళ్ళిపోతే అంటారు. ఎంత టెక్నికల్ చూడండి. వెళ్ళిచ్చేశారు. ఇందిరాగాంధీని అంత పెద్ద వ్యూహం వేసి పదవిలోంచి పోయిన 6 నెలలకో ఎప్పుడో అరెస్ట్ చేసి ఇంటి నుంచి పట్టుకొస్తూ జనం వ్యవహారం తక్కువ మేజిస్ట్రేట్ టెక్నికల్ చూశాడు, లేదు బాబు కరెక్టే, హర్యానాలో అరెస్ట్ చేయడానికి కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను, వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయినాను. పెద్ద బ్లో అది. ప్రధానమంత్రి చరణ్ సింగ్కి గొడవలు వచ్చేసే పరిస్థితిలో దెబ్బ కొట్టినటువంటిది ఒక్క మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి లీగల్ ఆర్డర్ వల్ల. ఎవరికి బయాస్ అవ్వాలా, లీగల్ ఆర్డర్గా ఇచ్చాడు. అలా ఉండేవారు. ఇప్పుడు ఏమైందంటే మరి పోలీసులు తెచ్చారంటే కేసు ఏదో ఉంటుంది, రిమాండ్ అనేద్దాం, మనకెందుకు డీటెయిల్స్లోకి వెళ్తాం. బెయిల్ మూవ్ చేసుకున్నాక చెప్తారుగా, వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు, అది ప్రొసీజర్ అయిపోయింది. ఒక మేజిస్ట్రేట్ తప్పు కాదు, ఎవరైనా సరే. మొన్న అడిగారు ఒక కేసులో, సుప్రీంకోర్టు హైకోర్టు అడిగింది, అసలు మీరు చదివి ఇస్తున్నారా, ఎవరినైనా తీసుకురాగానే చదువుతున్నారా మీరు కేసు అని. ఇప్పుడు అందులో వీళ్ళు చేయాలనుకుంటే, గవర్నమెంట్ అధికారంలో ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే 1,00,000 రకాలుగా చేయించండి, కానీ చేయటం వల్ల పబ్లిక్లో పలసన పడతామని చెప్పి చేయరు. పబ్లిక్ అందరికీ తెలిసిపోయి. మొన్న అంబటి రాంబాబుది ఉంది, అంబటి రాంబాబు దాంట్లో అంబటి రాంబాబు జైల్లో ఉండి శుభ్రంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక నెలలు ఉంటే సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారు. అంత మంచి జైలు ఇది. ఎక్కడ జైలు ఇలా ఉండదు. ఇంత పెద్ద విశాలంగా అన్ని ఎకరాలు, లోపల ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అందులో రిమాండ్ ప్రిజనర్స్ ఏ పని చేయక్కలేదు, చక్కగా చెట్టు కింద కూర్చోవచ్చు, హ్యాపీ. మొన్న రాంబాబుని కలిసినప్పుడు అదే అన్నాను, ఆరోగ్యాది అంటే ఒక ఫుడ్డే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇంకా అడ్జస్ట్ అవుతుంది, ఎందుకంటే అతను ఏవో మామూలు ఇది కాకుండా కొంత గింజలు అలాంటివి ఏవో తింటూ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, అదే కొంచెం ఇబ్బంది తప్ప అన్నీ బాగానే ఉన్నాయి అన్నాడు. ఏమైంది, రాంబాబుకి వచ్చినటువంటిది నష్టమే ఉండదు, కానీ ప్రభుత్వం మాత్రం క్లియర్గా ఈ వీడియో చూపిస్తారు. రేపు ఇదిగో ఇంటి మీద 6 గంటల సేపు అందరం చూసాం కదా, ఇదేంటిది ఇలాగ పోలీసు వాళ్ళు వదిలేస్తారు, యాక్షన్ కూడా చేయలేదు పోలీసులు. అట్లీస్ట్ వాళ్ళు తోసేస్తున్నట్టు కొడుతున్నట్టు మేము తక్కువ మంది అయిపోయామని. మరి అది ఎంత డ్యామేజ్ అది. మళ్ళీ వెంటనే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేయటం ఏదైనా అది గవర్నమెంట్ డిసైడ్ చేసిన దాంట్లోకి నేను వెళ్ళగానే. రాంబాబు అనేవాడు నాకు పర్సనల్గా ఫ్రెండ్, 40 ఏళ్ళు అయిపోయింది, 35 ఏళ్ళు అయింది. డెఫినెట్గా అతను జైల్లో ఉన్నాడు, రాజమండ్రి జైల్లో ఉంటే నేను వెళ్ళటం అనేది నా ధర్మం. అప్పుడు ఆంజనేయులను చూడడానికి వెళ్ళినప్పుడు అంత గొడవ చేశారు. ఆయన నాకు బాగా, ఆయన నేను ఫస్ట్ ఎంపీ అయినప్పటి నుంచి బాగా ఫ్రెండ్, మన చుట్టాలు,
ఇక్కడ ఉన్నటువంటి వాతావాళ్ళు జంజాల వాళ్ళు వాళ్ళతో ఏమైంది తెలుసున్నాయన. ఇప్పటికి కూడా నేను ఆయన కరప్ట్ అంటే నమ్మను. ఆయన కరప్ట్ అని ఎప్పుడూ వినలేదు, నేను నమ్మను. అగ్రెసివ్, కొంచెం ఎక్సెసివ్ ఇది ఉంది, కొంచెం దాన్ని ఏమంటారు పోలీసింగ్లో కఠినమైన పోలీసు. చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ జిల్లాలకు ఎస్పీగా వేశారు. సరే అతను టైం బాగాలేదు, జైలుకి వెళ్ళి చూడకుండా మానేస్తామా? అదే రాంబాబుకి వెళ్ళామో వెళ్తే దేనికి తిడుతున్నారు? రాంబాబుని చూడటానికి వెళ్ళినందుకు తిడుతున్నారో లేకపోతే అందులో జంతుకోపు లేదే అన్నందుకు తిడుతున్నారో నాకు అర్థం లేదు. నువ్వెవడరా సర్టిఫికేట్ ఇవ్వడానికి కానీ ఒకడు అంటాడు, ఒకడు అలా అంటాడు. సర్టిఫికేట్ నేనేంటి, మీరు వేసిన సిట్టే ఇచ్చింది, ఆ ఇచ్చిందే చదివాను నేను. దాని మీద కేసు ఏం తీసేయలేదు వాళ్ళు. కేసు నడపండి, నడిపి ఎవరో ఒక కఠినమైన శిక్ష. ఇంకా మళ్ళీ తిరుపతి జోలికి అలా ఎవడో కూడా అలా చూడలేకుండా చేయండి పకడ్బందీగా. దీన్ని అవకాశంగా తీసుకోండి. మా టైంలో జరిగిందిరా ఇదని. ఎన్ని సిట్లైనా అయినా ఉండి ఇలా ఉంటే ఏంటి? సిట్ అనేది ఒకరిని టార్గెట్ చేస్తే వేయకూడదండి, ఇష్యూని టార్గెట్ చేయండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అన్నది టోటల్లీ డిఫరెంట్ అసలు. అది నేను దానికి అస్సలు పాలిటిక్స్ జోలికే రాకూడదు. అంత గ్రేట్ దీంట్లోకి వెంకటేశ్వర స్వామి అనేది మన అట్లీస్ట్ మన ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి హిందువులకి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ వైకుంఠం. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలికావతారం కాదు, ఇదిగో వెంకటేశ్వర స్వామి అవతారంలో వచ్చాడు అని నమ్మేవాళ్ళే ఎక్కువ. లేకపోతే ఆ రష్ ఉండదు. వచ్చిందా? బెయిల్ వచ్చేసింది ఇటు రాంబాబుకి. మళ్ళీ పీటీ వారంటూ రాకపోతే మధ్యాహ్నం రిలీజా? మధ్యాహ్నం రిలీజ్. ఇప్పుడు అలా కదా, ఇలా ఎడుతూ కూర్చున్నాడు అనుకో, అందులో మొత్తం పోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత హుషారుగా వచ్చాడు. ఇప్పుడు రఘురామరాజు ఎలా వెళ్ళాడు, చేతులు ఊపుకుంటూ, కాలు పైనెట్టి చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు. నీకు ఎంత నొప్పి ఉన్నా పబ్లిక్ కోసం కొన్ని చేయకి తప్పదు. అది కూడా పెద్ద ఇది చేసి ఏదో సినిమాలో బాగా పాపులర్. అంటే రాంబాబు అనే అతను మనిషి స్కేప్ కోట్ చేయబడ్డాడు. ఇది ఉన్న కోపం జగన్ మీద. జగన్కి ఒక ప్రధానమైనటువంటి బాగా మాట్లాడే శక్తి ఉన్నవాడు. ఎప్పుడు కూడా అతను తప్పు మాట్లాడటం నేను వెళ్ళా. చాలా వ్యంగ్యం, ఎటకారం, వేళాకోళం ఉంటుంది, కానీ తప్పుగా ఒక మనిషిని కించపరిచేలా. ఎందుకంటే నా మీద చాలాసార్లు మాట్లాడాడు. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉండి అతను వైసీపీలోకి వెళ్ళినప్పుడు నా మీద బోల్డ్ అని ప్రెస్ మీట్లు పెట్టాడు. ద్రోహి నువ్వు అన్నాడు, ఇది అన్నాడు. ఎప్పుడు కానీ అందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏముండవు. మనం ఎలా మాట్లాడేవాడిని అనడానికి లేదు. నా మీద ఆ లెవెల్లో రెచ్చిపోయేవా అనడానికి ఉంటుంది తప్ప అలాంటి మాటలు మాట్లాడతావా అన్నారు. ఎప్పుడు మొన్న కూడా అతను ఏం ప్రెస్ మీట్లో అన్నదో ఏదో కాదు, అతనిలో అనుకున్న మాట వచ్చి కార్మి కొట్టేస్తుంటే అతను అనుకున్నాడు. ఎందుకంటే కొడుతున్నాడు ఎవరో అతనికి తెలిసి ఉండరు. చంద్రబాబు నాయుడు మనుషులు అని చెప్పి చంద్రబాబు నాయుడు అనేసాడు. అన్నాక వెంటనే చాలా బాధపడ్డాడు. చాలా మొన్న కూడా నాకు జైల్లో అదే చెప్పాడు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మొన్న జైల్లో కూడా బాధపడ్డాడు. ఎలా వచ్చిందో అలా వచ్చింది, ఇంకా కొడతనం పోలేదు నాకు. చిచి ఎలా మాట్లాడు.